హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ముంబై ఇండియన్స్ కి ఒక రకంగా ఈ మ్యాచ్ చావో రేవో అన్న పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వాళ్ళకి మిగిలిన మ్యాచెస్ ఓన్లీ 5 మ్యాచెస్. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే మిగిలిన 4 మ్యాచెస్ లో కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్‌కి వచ్చే అవకాశం ఉంది. లేదు ఇక్కడ ఈ మ్యాచ్ ఓడిపోయారు అంటే ఆ మిగిలిన 4 మ్యాచెస్‌లో విజయం సాధించినా అప్పుడు నెట్ రన్ రేట్ మీద ఆధారపడి టీమ్ ప్లే ఆఫ్స్‌కి రావాల్సిన పరిస్థితిని ముంబై ఇండియన్స్ ఆల్రెడీ తీసుకొచ్చుకుంది కాబట్టి, లక్నో సూపర్ జెయింట్స్‌తో ఈరోజు జరగబోయే మ్యాచ్ అనేది ఖచ్చితంగా ముంబై ఇండియన్స్‌కి చావో రేవో. అదే విధంగా ముంబై ఇండియన్స్ ఈ విక్టరీ సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అదేవిధంగా లక్నో వీళ్ళ ముగ్గురికి కూడా అవకాశాలని పెంచినట్టుగా ఉంటుంది. లేదు ముంబై ఇండియన్స్ ఇక్కడ ఈ మ్యాచ్ విజయం సాధించింది అంటే చెన్నై సూపర్ కింగ్స్, హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ అదేవిధంగా ఢిల్లీ ఈ నలుగురిని కూడా కాస్త ఇరకాటంలో పెట్టినట్టుగానే ఉంటుంది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ ఇలాంటి మ్యాచెస్‌లో స్ట్రాంగ్‌గా బయటికొస్తది. గతంలో గూడా చూసాం. వరుసగా 6 మ్యాచెస్, 7 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత కూడా ముంబై ఇండియన్స్ విక్టరీస్ సాధించి ప్లే ఆఫ్స్‌కొచ్చి ట్రోఫీలు కొట్టిన సత్తా, అలాంటి క్యాపబిలిటీ ముంబై ఇండియన్స్‌కుంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో లక్నోలో జరుగుతుంది గాబట్టి లక్నోకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇలాంటి మ్యాచెస్‌లో ముంబై చాలా బలంగా ఉంటుంది. అదేవిధంగా చాలా స్ట్రాంగ్‌గా గూడా రిప్లై ఇస్తుంది. దానికి లక్నో సూపర్ జెయింట్స్ కాచుకొని కూర్చుంది. ఓకే. ఏదో ఒకటి చేద్దాం. మీరా మేమా తేల్చి పారేద్దాం. మా లక్నో గడ్డాలో మేము స్లో పిచెస్ మీద తక్కువ స్కోర్‌ని గూడా డిఫెండ్ చేసాం. 160 స్కోర్‌ని గూడా హైయెస్ట్ టైమ్స్ డిఫెండ్ చేసిన జట్టుగా మేమున్నాం. సరే మీరు ఏం కొడతారో కొట్టండి. మేము గూడా చూసుకుందాం అనే స్థితిలో లక్నో ఉంది. ఎట్ ఏ టైమ్ ఇదే టైంలో టీ20 వరల్డ్ కప్ సెలక్షన్స్ గూడా ఉన్నాయి గాబట్టి, ఆ వికెట్ కీపింగ్ స్లాట్ ఆర్డర్‌లో నేనుండాలని జెప్పేసి రాహుల్ తను కన్సిస్టెంట్‌గా ఆడుతున్నాడు ఈ సీజన్‌లో. అదేవిధంగా ఇక్కడ తన మార్క్ చూయించాలి. ఖచ్చితంగా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాలి. నేనేంటో చూయించాలి. టీమ్‌లో నన్నెందుకు కన్సిడర్ చేయరనే ఉద్దేశంలో రాహుల్ ఉన్నాడు. ఇటువైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నాడు. తన నుంచి ఆల్ రౌండర్ కాంట్రిబ్యూషన్ కూడా రావట్లేదు కాబట్టి, ఈ మ్యాచ్‌లో నేను ఎలాగైనా ఆల్ రౌండర్ కాంట్రిబ్యూషన్ చేయాలి. నా మీదున్న కాస్త నెగటివిటీని తప్పించాలి అనే ఉద్దేశంలో తను ఉంటాడు. ఇక రోహిత్ శర్మ విల్ వెయిట్ అండ్ సీ. ఈరోజు హ్యాపీ బర్త్‌డే రోహిత్ శర్మ. విష్ యూ హ్యాపీ బర్త్‌డే. అదేవిధంగా తన హ్యాపీ బర్త్‌డే ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ని హ్యాపీ చేద్దాం. ముంబై ఇండియన్స్‌ని కాస్త హ్యాపీగా ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంలో రోహిత్ శర్మ గూడా ఉంటాడు. ఎందుకంటే రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్‌కి సెలక్షన్స్ ఈ రోజు లేదా రేపు జరగబోతుంది కాబట్టి ఈ 2 రోజుల్లో తన దృష్టి గూడా టీమ్ సెలక్షన్స్ పైన ఉంటుంది. అదేవిధంగా కోచెస్‌తో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి గాబట్టి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు ఈ మ్యాచ్‌ని. అన్ని టీమ్స్ గూడా. ఓకే. ఏం చేయబోతున్నారు? ఈ మ్యాచ్ ఏం జరగబోతుంది? ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఈ ముగ్గురు గూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే. వీళ్ళేమన్నా మళ్ళీ మనకు మధ్యలో కట్టింగ్ చేయాలనుకుంటున్నారా? లేదంటే స్ట్రెయిట్‌గా వే ఇస్తున్నారా అని జెప్పేసి. ఆ వే ఎక్కడ వస్తుంది? అదేవిధంగా టీమ్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్ బ్యాటింగు ఈ సీజన్‌లో అంతో ఇంతో అద్భుతంగా ఉన్నప్పటికీ వాళ్ళ బౌలింగ్ ఒక్క బుమ్రాపై ఆధారపడి నడుస్తూ ఉంది. ఆ నడవటంలోనే వీళ్ళ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. ప్రతి మ్యాచ్‌లో వీళ్ళ బౌలర్స్‌లో బుమ్రా గాకుండా మిగతా వాళ్ళిచ్చే ఆ ఎక్స్‌ట్రా రన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఇంకా స్ట్రగుల్ చేస్తున్నాయి ముంబై ఇండియన్స్. చేజింగ్ చేసే టైం. లాస్ట్ మ్యాచ్‌లో మనం డీసీతో గూడా ఏదైతే లాస్ట్ ఓవర్‌లో తిలక్ వర్మ రన్ ఔట్ అవ్వడం, ఆ 10 రన్స్‌తో మ్యాచ్ ఓడిపోవడం, అన్నీ కూడా మ్యాచెస్ కూడా దగ్గరికి వస్తూ ఆల్‌మోస్ట్ చేజ్ చేస్తున్నారనే రీతిలో చేస్తూ గూడా ఓటమిని చవిచూస్తున్నారు. అదేవిధంగా మొదట బౌలింగ్ చేసిన సమయంలో భారీగా పరుగులిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్‌లో బుమ్రా ఇచ్చినప్పటికీ, ఈ సీజన్ మొత్తంలో బుమ్రా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేస్తున్నాడు. ఓన్లీ సింగిల్ మ్యాన్. మిగతా వాళ్ళందరూ గూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. ఆ ఫెయిల్యూర్ అనేది ముంబై ఇండియన్స్ కుంభముంచుతుంది. కోర్జియాని తీసుకొచ్చారు. తను అద్భుతంగా ఏసాడు. ము ము బుమ్రాకి పూర్తి సెట్ అవుతాడనుకుంటే తను సెట్ అవ్వలేదు. తను ఇబ్బంది పెడుతున్నాడు. మిగతా బౌలర్స్ అందరూ ఇబ్బంది పెడుతున్నారు. హార్దిక్ అనవసరమైన టైమ్‌లల్లో వచ్చి అవసరమైనన్ని పరుగులు మిగతా జట్టుకి ఇచ్చేస్తున్నాడు. తను వెయ్యాల్సిన సిట్యుయేషన్స్‌లో తను వెయ్యకుండా ఏదైతే ఇంపార్టెంట్ బౌలర్ వేయాలనో ఆ బౌలింగ్‌లో నేను సత్తా చాటుతున్నాను చూపించుకుందాం అనే ఉద్దేశంతో వస్తున్నాడు. బాగా శుభ్రంగా పరుగులిస్తున్నాడు. అది ముంబై ఇండియన్స్‌ని కలవరపెడుతుంది. తన డిసిషన్స్ కలవరపెడుతున్నాయి.
లాస్ట్ మ్యాచ్‌లో తిలక్ వర్మ అంత అద్భుతంగా ఆడితే తిలక్ వర్మ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కాస్త బాల్ స్పీడ్‌గా ఆడలేడు. వేగంగా అక్కడ పరుగులు కొట్టలేదు. అందుకే మేము మ్యాచ్ ఓడిపోయారని ఓ కాంట్రోవర్సీ స్టేట్‌మెంట్ అయితే ఇచ్చాడు. ఆ స్టేట్‌మెంట్‌తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై మరిన్ని వివాదాలు తలెత్తాయి. ఈ వివాదాలన్నిటి మధ్య ఇటు రోహిత్ శర్మ, అటు హార్దిక్ అని 2 విభాగాలుగా చీలిపోయింది ముంబై ఇండియన్స్ అని ఆ టాక్ మధ్య ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిస్తే అస్సాం టికెట్ తీసుకోవాల్సింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో ముంబై ఇండియన్స్ లక్నోలో ఏం చేయబోతుంది ఈరోజు అనేది ఖచ్చితంగా కీలకమైన మ్యాచ్. ఇరు జట్లకు కీలకమైన మ్యాచ్. లాస్ట్ మ్యాచ్‌లో లక్నో ఓటమి తర్వాత అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్‌ని చెన్నైని బలంగా కొట్టిన తర్వాత లక్నోకి ఈ మ్యాచ్ గూడా ఖచ్చితంగా విజయం సాధించాలి. ఎందుకంటే లక్నోలో పూర్తి స్థాయిగా ఆహ్, బ్యాట్స్‌మన్స్ అనేవాళ్ళు ఒక్కో మ్యాచ్‌లో ఒక్కోరు ఆడుతూ వచ్చారు. అందరూ కన్సిస్టెంట్‌గా టీమ్ వైస్‌గా ఆడింది చాలా తక్కువ. ఒకసారి స్టోయినిస్ కొడుతుంటే, ఒకసారి రాహుల్ కొడుతున్నాడు. డికాక్ పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నాడు. ఖురాన్ అవసరమైనప్పుడు పరుగులిస్తున్నాడు. కానీ ఆయుష్ బదని ఇలాంటి వాళ్ళు పరుగులిస్తున్నప్పటికీ వాళ్ళు టీమ్‌గా మాత్రం వాళ్ళ పూర్తి పెర్ఫార్మన్స్ రాలేదని జెప్పాలి. ఇక్కడ వాళ్ళ గ్రౌండ్‌లో, హోమ్ గ్రౌండ్‌లో ఆ అడ్వాంటేజ్ అనేది వాడుకొని ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ విజయం సాధించి మేము కాస్త ఇంకా ముందుకెళ్ళాలి. ప్లే ఆఫ్స్‌కెళ్ళడానికి కాస్త ఇంకా బెనిఫిట్ అనేది ఇటు నుంచి మా హోమ్ గ్రౌండ్‌లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంలో లక్నో గూడా ఉంటుంది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్‌లో విక్టరీ సాధించి మేమేంటో చూయిద్దామనే ఉద్దేశంలో ముంబై ఇండియన్స్ గూడా ఉంటుంది గాబట్టి, ఈ మ్యాచ్ ఖచ్చితంగా పూర్తి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ అయితే అందరం చూద్దాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.